Hi, let's discuss today's current affairs. First, BSF has been termed as the first line of defense of Indian territories. సో మనకి 1st డిసెంబర్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి రైజింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ ఇయర్ ఇది 56th రైజింగ్ డే. సో దానికి ఒక టర్మ్ని డిఫైన్ చేశారు. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియన్ టెరిటరీస్గా బార్డర్ BSFకి టర్మ్ ఇచ్చారు. Next, A.R. Rahman is appointed as brand ambassador for BAFTA Breakthrough Initiative in India. సో BAFTA Breakthrough Initiativeకి A.R. Rahman గారిని అంబాసిడర్గా అపాయింట్ చేశారు. థర్డ్, సందీప్ కటారియా హ్యాస్ బీన్ అపాయింటెడ్ as CEO of BATA. సో బాటాకి CEOగా సందీప్ కటారియా గారిని అపాయింట్ చేశారు. ఫోర్త్, ఏ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఇస్ సెటప్ ఇన్ పూణే అండ్ గైడ్లైన్స్ ఇస్ ఇష్యూడ్ బై నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మనకి పూణేలో సెటప్ చేశారు. నెక్స్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హ్యాస్ డెలివర్డ్ సైరోజెనిక్ ప్రొపెలెంట్ ట్యాంక్ C-32LH-2 టు ఇస్రో. సో మనకి ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఇస్రోకి లాంచింగ్ వెహికల్కి దాని ఎఫిషియన్సీని పెంచడానికి ఈ ప్రొపెలెంట్ ట్యాంక్ అనేది డెలివర్ చేశారు. Sixth, Tribal Minister Arjun Munda inaugurated the virtual edition of Adi Mahotsav in Madhya Pradesh. సో మనకి ఆది మహోత్సవ్ అనేది మధ్యప్రదేశ్లోని ఆది మహోత్సవ్కి వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు అర్జున్ ముండా. హీఈస్ అ ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ స్టీల్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ ఫస్ట్ ఇండియాస్ indigenously developed 100-octane petroleum XP100. It is developed by Indian Oil Corporation. Okay. Next, Minister of Ports, Shipping and Waterways, Shri Mansukh Mandavya announced to launch Ramayan cruise tour on Sarayu River in Ayodhya. సో మనకి ఈ రామాయణ్ క్రూజ్ టూర్ అనేది సరయూ నది దగ్గర అయోధ్యలోని సరయూ రివర్ దగ్గర లాంచ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఎవరు? మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఈజ్ మన్సుఖ్ మాండవ్య. నెక్స్ట్, ADB signed $132.8 million loan agreement with India for Meghalaya Power Distribution Sector Improvement Project. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ ADBకి మధ్యన అగ్రిమెంట్ అనేది జరిగింది టు ఇంప్రూవ్ ప్రాజెక్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ ఇన్ మేఘాలయలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి ఇండియా అండ్ ADBకి మధ్యన అగ్రిమెంట్ అనేది జరిగింది ఫర్ $132.8 million. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ లాంచ్డ్ ఎ ఇనిషియేటివ్ కాల్డ్ దూరే సర్కార్, గవర్నమెంట్ ఎట్ డోర్ స్టెప్. సో మనకి ఈ దూరే సర్కార్ అనేది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్ చేశారు. అండ్ స్లోగన్ వచ్చేసి గవర్నమెంట్ విల్ బీ ఎట్ యువర్ డోర్ స్టెప్ వెన్ ఎవర్ యూ నీడ్ ఇట్. 11th, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సెక్రటరీ R.P. Gupta హ్యాస్ బీన్ హెడెడ్ యాజ్ ద కమిటీ సెటప్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఆ కమిటీ ఏంటి? అపెక్స్ కమిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్, AIPA. దానికి హెడ్గా మనకి R.P. Gupta గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ యాంటీషిప్ వర్షన్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఫ్రమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ టెరిటరీ. సో మనకి ఇండియన్ ఆర్మీ అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ అనేది చేశారు. ఇట్ ఈస్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఫ్రమ్ అండమాన్ అండ్ నికోబార్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఫర్ అబాలిషన్ ఆఫ్ స్లేవరీ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 2nd December. సో మనకి 2nd Decemberన ఇంటర్నేషనల్ డే ఫర్ అబాలిషన్ ఆఫ్ స్లేవరీగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్, 2nd Decemberన వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ 2nd December సేమ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో టోటల్గా మనకి 2nd Decemberన 3 ఇంపార్టెంట్ డేస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే మెయిన్గా మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే జరిగిందో దానికి అవేర్నెస్గా నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ హౌ టు ప్రివెంట్ పొల్యూషన్.
సో ఇది ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి.